చదువు. కళ్ళు లేని కన్నంలో నిలబెట్టమంటే ఎట్టగా నాకు ఇని చెప్తామని చదువు రాదు. తప్పుడు రాతలు రాయడం మాత్రం వచ్చా? గాంధీ జయంతి రోజున 200 మంది కల్తీ సారా తాగి చచ్చిపోతే వాళ్ళ గురించి రాయకుండా కల్తీ సారా తయారు చేసే ముక్కా గురించి దేవుడు రాస్తావని పేపర్లో చెప్పరా? ఆ వ్యధవను పట్టుకుని వాడు గొప్పవాడు, సంఘ సంస్కర్త, కార్మిక బంధు, గెడ బొంగు అని రాసినందుకు నీ పేపర్ని కాదురా నిన్ను తగలబెట్టేయాలి. రాజకీయ నాయకులు వాళ్ళ గుమ్మం ముందు కుక్కల్లో పడుంటున్నారు. పోలీసులు కూడా వాళ్ళని అడగండి ఏ పని చేయట్లేదు. ఏదో 4 డబ్బుల కోసం 2 ముక్కల్ని 3 ముక్కల కింద అచ్చు చేసుకునేటోళ్ళం. మా అమ్మలు పట్టుకుంటూ వెంటనే బాబు ఇదిగో నీ ఫోటో కూడా ఒకటి ఉంటే భగత్ సింగ్ మళ్ళీ పుట్టాడని నా పేపర్లో ఫ్రీగా వచ్చేయకపోతే నీ చెప్పెచ్చుకోవచ్చు. నేను చెప్పింది విను. ఆ ముక్క ఎంత వ్యధమో వాడి చుట్టూ ఉండే కుళ్ళు రాజకీయం గురించి నీ పేపర్లో రాయి. అంతేకాని రౌడీని రాముడని, గుండాని బుద్ధుడని, ముక్కాని మహాత్ముడని ఇంకొకసారి నీ పేపర్లో చూశాను, నీకు నీ ప్రెస్ కి అదే ఆఖరి పత్రిక. అమ్మో ముఖం మీదంటే మూతి పనులు రాలనయే మువ్వా, సిగుబాయనే సిరిసిరి మువ్వా, పరుగు బాయనే పంచవన్నెల మువ్వా, మువ్వో నా ముక్కన్నా. లక్ష్మీవారం పూట సావురాగం లెక్క ఏడుస్తావేందిరా? నేను మళ్ళీ నూతిలో మట్టి తీసుకున్న రోజులు వచ్చేసాయి. కోడిగెళ్ళేస్తాంపు. ఆ విజయగాడు ప్రెస్ కొచ్చి గడబడి చేసేండనగా ఏడుపు. ఇదంతా నీకు తెలిసే జరిగిందంటే ఇంకా నాకు సెక్యూరిటీ ఉంది. ఇదిగో మన వ్యాపారంలో నా వాట సెక్కొట్టేసాయి, నీ వాట కింద ఆ ప్రెస్ నుంచి చేసుకో, నా సేవ సంక్రాంతి నేను వెళ్ళిపోతా. చూప్ బేవకు, వాడు అర్జున్ గాడు అన్నా వానితో పెట్టుకుంటే వీంతో పరిశాన్ అవుతుంది. ముందు ముందు మనకు అర్జున్తో పని ఉంది. నువ్వు పని చేయి, వాడు పాడు చేయగా మిగిలిన ప్రెస్ నువ్వు గాల్చేయి, నీకు మొత్తం ఇన్సూరెన్స్ ఇప్పిస్తలే. ఎవరు? నా పేరు భవాని, జర్నలిస్ట్. మీ పేరు నాకు పరిచయం లేదు, మీ వృత్తికి నాకు సంబంధం లేదు. ఇక్కడికెందుకు వచ్చా? మీకే సంబంధం ఉందని నిన్న ప్రెస్ మీద ఎడిటర్ మీద దౌర్జన్యం చేశారు. ధర్మదేవతకు జీవిత ఖైదు, న్యాయ దేవతకు ఉరిశిక్ష వేసిన సమాజం ఇది. దీనికి కావలసింది శాంతి వచనాలు కాదు, శస్త్ర చికిత్స. మనకు వాక్ స్వతంత్రం ఉంది, పత్రికా స్వతంత్రం ఉంది. అసలు మనకు స్వతంత్రం వచ్చిందని మీకు తెలుసా? అమాయక జెండాను గాలి కుదిలేసి చిన్నపిల్లలకు చాక్లెట్లు పంచి పెడతారు ఆ రోజేగా. చీకట్లో స్వాతంత్రం వచ్చింది దేశానికి కాదు, దేశాన్ని దోచుకునే వారికి. గూండాని గూండాని రాయడం పత్రికా స్వాతంత్రం కానీ జాతీయ నాయకుడిని రాయడం కాదు. రాస్తాం. మా పత్రికకు పొలిటీషియన్ సపోర్ట్ ఉంది, గూండాల సపోర్ట్ ఉంది. నువ్వు ఒక్కడిగా ఏం చేయగలవు? తెగ నరికి ఏదైనా చేస్తాను. ఇప్పుడు నువ్వు తాగుతున్నావు, నువ్వు దౌర్జన్యం చేస్తున్నావు. చట్టం నీదే అనుకుంటున్నావు. ఒకరిని అడిగే హక్కు నీకెక్కడుంది? నేను అంతరాత్మరచగొట్టిన గూండాని. నాలో కొన ఊపిరిగా మిగిలిన న్యాయం, ధర్మం అగ్నిపర్వతమై బద్దలవకూడదని తాగుతున్నాను. ఓడిపోయిన చట్టాన్ని చూసి నేనే చట్టమయ్యాను. నన్ను అడిగే హక్కు ఎవరికీ లేదు. తెలియంది అడిగే హక్కు ప్రతి వారికి ఉంది. చెప్పలేకపోవడం నీ పిరికితనం. నా పిరికితనం కాదు, ఈ వ్యవస్థ అనాగరికం. కమాన్, వచ్చి చూడండి. ఇది ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పర్సనల్ రూమ్, ఒకప్పటి పర్సనల్ రూమ్. ఇదిగో చూడు, బూజు పట్టి వేలాడుతున్న పోలీస్ యూనిఫామ్. ఇదే యూనిఫామ్ వేసుకుని హోమ్ మినిస్టర్ బావమర్దిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నందుకు భుజం మీద స్టార్ పీకేసులను డీప్రమోట్ చేశారు. తాగి ఎయిర్పోర్ట్ లో ఎయిర్ హోస్టెస్ చెయ్యి పట్టుకుని అల్లరి చేసిన సారా కాంట్రాక్టర్ ని ఈ లాఠీ విరిగేదాకా ఉతికినందుకు 1 సంవత్సరంలో 7 చోట్లకు ట్రాన్స్ఫర్ చేశారు. ఒక్క పోలీస్ కూడా రానంటే నేనొక్కడినే అడవికెళ్లి టెర్రరిస్ట్ ప్రకాష్ ని పట్టుకున్నందుకు ఆ గూండా బుల్లెట్ నా భుజంలో దిగింది. నాకు రావాల్సిన అవార్డు పై ఆఫీసర్కి వెళ్ళింది. ఇదే బూటుతో దిక్కులేని స్త్రీలు చేరిన ఒక అనాథాశ్రమాన్ని వ్యభిచార గృహంగా మార్చడానికి ట్రై చేసిన వెల్ఫేర్ ఆఫీసర్ని అరెస్ట్ చేసి ఇదే పోలీస్ బూటుతో తన్నుకుంటూ తీసుకెళ్లాను. నన్ను లోపల పెట్టి నువ్వు గొప్పవాడనుకుంటున్నావా? నా జాతకంతో ముడిపడి చాలా మంది జాతకాలు ఉన్నాయి. వాళ్ళు నన్ను లోపల ఉండనివ్వరు, బయటికి తీసుకొస్తారు. నా చొక్కా చెబిట 6 ఏళ్ళుగా బయటకు వస్తాను. వీళ్ళ హాస్టల్కి వెళ్ళి ఒక అమ్మాయిని తీసుకెళ్లబోతుంటే ఇతను అడ్డుపడేందుకు ఇతన్ని కొట్టి తీసుకొచ్చి సెల్లో పడేశావంట. 10 లక్షలు లంచం అడిగావంట. అలా చేయొచ్చని ఎన్నోసార్లు చెప్పాను సార్. ఒకసారి నన్ను కూడా రమ్మన్నాడు. స్టేషన్ లో తాగుతున్నాడు. నీ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇన్సల్ట్ అయ్యా. నిన్ను పోస్ట్ నుంచి డిస్మిస్ చేస్తున్నారు. నన్ను ఎందుకు డిస్మిస్ చేస్తున్నారు? ఎందుకో చెప్పాల్సిన అవసరం మాకు లేదు. దిస్ ఈస్ అన్ ఆర్డర్ ఫ్రమ్ మినిస్ట్రీ. ఆయనకు సారీ చెప్పండి. I won't tell sorry. Take your decoration. I'm sorry. నీ వ్యక్తిత్వం వెనక ఇంత వ్యతుందని నేను అనుకోలేదు. మా అన్నయ్య కూడా మీలాగే చాలా సిన్సియర్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్. నెల క్రితం
ఈ ఊర్లోనే మర్డర్ చేశారు. అది ఆ ముక్క మనుషులు చేశారని నాకు తెలుసు. కానీ ఎలా నిరూపించగలను? వాడికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందే. How can I prove? మీరు దేనికి భయపడాల్సిన పని లేదు. మీకేం తెలిసినా నిర్భయంగా మీ పత్రికలో రాయండి. నేనున్నాను. నేనిప్పుడు పోలీస్ మనిషిని కాకపోవచ్చు, కానీ మనిషిగా ఎప్పుడూ పోలీసుని. క్యారీ ఆన్. చీకటి వ్యాపారాల వివరాలు. సారా కాంట్రాక్టర్లకు, గుండా రాజకీయాలకు వెన్నెముక ముక్క. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ హత్య వెనుక ముక్క హస్తం. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. శంకరా, పరుపు సానా మెత్తగా ఉందిరా. ఏ పేపర్ పోరి కంప్యూటర్ ఆడుకుంటున్నావే? అబ్బా, భలే రాసినవే. ఎంత అందంగా రాసినావు. అది చూసినాకే తెలిసింది తెలుగింత అందంగా ఉంటాదని. అబ్బో చలికి హిరే. ఏ పేపర్ పోరి, నేను పుట్టుకతోనే అహంకారిగా పుట్టిన. తెలుగు వచ్చిన వెంటనే రక్తం దాగిన. నడక మొదలు పెట్టగానే సమాజాన్ని దొక్కిన. మేము గోండాలం, మేము హత్యలు చేసినాం, ఎన్నో చేసినాం. ఈ పోలీసు వాళ్ళకి తెలియదా? ఈ సమాజానికి తెలియదా? ఎవడు పీకుతాడే పోరి మమ్మల్ని. రేపు ఆగస్టు 15న ఆ సీఎం ఒక జెండా ఎగిరిపిస్తుంది. ఈ ముక్కా నరసింహారావు 600 జెండాలు ఎగిరిపిస్తాడు. నీ అన్నని చంపింది నేనేనని రాసినావు కదా. మేము అదే వారంలో 32 మర్డర్లు చేసినాం. దాన్ని రాయలేదే. మా మర్డర్లు పోలీసులు 20% కవర్ చేస్తారు. 20% డాక్టర్లు పోస్ట్ మార్టంలో కవర్ చేస్తారు. మిగిలిన రాజకీయ నాయకులు కవర్ చేస్తారు. క్యాలెండర్ సీట్ లెక్కన రోజుగా మర్డర్ చేస్తేనే ఇప్పుడు నిన్ను చంపనీకే వచ్చిన. కానీ నా కత్తికి పొద్దున ఖర్చు నిలిచిపెడతానా. మళ్ళీ ముక్క గురించి ముక్క రాసినవు, నీ మానానికి ప్రాణానికి కలరే ఖరాబ్ అవుతుంది. ఏ పేపర్ పోరి, పోరి, లాస్ట్ వార్నింగ్. రాష్ట్రంలో సారాపై చాలా గొడవలు జరుగుతున్నాయి. ఈ సారా ఉండడానికి వీల్లేదని స్త్రీలు మేధావులు చెప్తున్నారు. నేను కూడా అదే మంచిది అనుకుంటున్నాను. దీనిపై కేబినెట్ నిర్ణయం కనుక్కుందామని ఈ సమావేశం ఏర్పాటు చేశాను. ఈ సారా కాంట్రాక్ట్ వల్ల మన గవర్నమెంట్ కి 800 కోట్ల పైగా ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఇది తీసేస్తే మన గవర్నమెంట్ ఖజానా ఖాళీ. జీతాలు ఎక్కడి నుంచి ఇస్తాం? ఫస్ట్ తారీఖు నాడే గవర్నమెంట్ పడిపోతుంది. ప్రభుత్వం ఖజానా నిండడం కోసం ప్రజలకు విషం అమ్ముతామా? మేడం, ఇది తీసేయమని నడిచే మేధావులో 199 మంది తాగేవాళ్ళు. ఆ ఒక్కడు కూడా ఆరోగ్యం బాగోక మానేశారు. సిగరెట్ ప్యాకెట్ మీద పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని ప్రింట్ చేసి అమ్మడంలే. అట్టాగే మన సారా ప్యాకెట్ల మీద ఇది విషం, తాగితే పోతారు, జాగ్రత్త, సీఎం అని ప్రింట్ చేసి అమ్మితే పోలే. మన తప్పు ఉండదు, తాగే వాళ్ళకి గొడవ ఉండదు. ఏమిటండి మీరు మాట్లాడేది? దీని మీద నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత మేము మాట్లాడేదే ఉండదు మేడం. మేము ఒక పాలసీ పెట్టాలనుకున్నాము. అదేదో బ్రదర్ డీటెయిల్గా చెప్పేసి. మేడం, మీరు సారా తీసేయడం వల్ల వచ్చే నష్టాన్ని భర్తీ చేయడం కోసం మేము కొన్ని ప్రపోజల్స్ ఆలోచించాం. అందులో ఒకటి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం. మన రాష్ట్రం నుండి చాలా మంది విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి డొనేషన్ కట్టి చదువుకుంటున్నారు. అలా కాకుండా మన రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలను మన వాళ్ళకి అప్పగిస్తే, ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తే అభివృద్ధి చేస్తారు. ఈ మెడికల్ కాలేజీలు ఏ ఎదవలకో ఇవ్వమని చెప్పడంలే. రత్నాలు లాంటి వాళ్ళని ఏరుకుని తీసుకొస్తా. అంత సమర్థులు గొప్పవాళ్ళైతే తీసుకురండి, ఆలోచిస్తాను.